నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణలో మళ్ళా ఓట్ల హడావుడి జరుగుతుంది. ఎన్నికల హడావుడి. మళ్ళీ ఓట్లని ఏ రకంగా కొల్లగొట్టుకోవాలి, ఎలా గెలవాలి, సో ఇదే ప్రాతిపదికన నడుస్తుంది. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మరొక వైపు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళ హోప్ ఏంది తెలుసా? మేమేమో అద్భుతంగా చేసినాము, అద్భుతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినాము, సో కాబట్టి మళ్ళీ మనకు ఓట్లు వేస్తారు అనే నమ్మకం నిజంగా వాళ్ళకు ఉందంటారా? సరే, లోపట లేకున్నా బయట మాత్రం అలాంటి గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. మీకు తెలవని ముచ్చటేం కాదు నేను చెప్పేది కొత్తగా. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి యాదికి చేస్తున్నా. నిజంగానే ఈరోజు మళ్ళా గుడ్డిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటు లోకల్ బాడీ ఎలక్షన్లో కావచ్చు, లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో కావచ్చు, నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? సో మళ్ళీ వాళ్ళు ఒక కళ్ళబొల్లి మాటలతోటి, తేనె పూసిన కత్తిలాగా, లేదు తడిగుడ్డతోటి గొంతులు కోసే రకంగా మళ్ళీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆ హోప్ ఏంది, ఆ ధైర్యం ఏంది అనేది అయితే అది తెలంగాణ ప్రజలకే అర్థమయ్యి ఉండాల. ఇప్పుడు ఏముంది, మనము రైతు భరోసా ఇచ్చినాం. అంటే గతంలోనేమో ఈ 4 దఫాలుగా చూసుకుంటే, అంటే రైతు భరోసాను ఎట్లా చేసిరనంటే ఎలక్షన్ల కోసమే రైతు భరోసా అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అసలు ఆ రైతు భరోసా ఉండదనే విషయం కూడా తేట తెల్లం అయిపోతుంది. ఉండదు. అది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్న వార్త అనే చెప్పాలి. ఇప్పుడు ఏంది, ఈ లోకల్ బాడీ అంటే ఎంపీటీస్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఈ ఎలక్షన్లలో మళ్ళా సీట్లు రాకపోతే జనాలు అంటే ప్రతిపక్షాలు మళ్ళీ మొహానింత ఉమ్మేస్తారనే భయం ఉంటుంది కదా. ఏదైనా సరే అచ్చిక బుచ్చికలాడైనా భయభ్రాంతులకు గురి చేసైనా మనం ఓట్లు వేయించుకోవాలి. సో ఏం చేయాలి, ఇప్పుడు రైతుల ఓట్లను కొల్లగొట్టాలి. రైతుల ఓట్లను కొల్లగొట్టాలంటే ఏం చేయాలి? రైతు భరోసా అని అడుగుతున్నారు కాబట్టి ఇంకా మేము మొకాన పడేస్తాం చూడు అన్నట్టుగా ఈ 4 దఫాలు ఆల్రెడీ ఒక దఫా ఎగ్గొట్టేసారు. ఇక ఈ 3 దఫాలు మిగతా రిమైనింగ్ 2 ఏదో 1 గుంట 2 గుంటలు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఏదో కొంతమందికి. ఎందుకంటే ఇది ఎంతమందికి వచ్చింది రైతు భరోసా అనే విషయం కూడా చాలా మందికి ఎరికైనా ముచ్చటే కదా. సో ఇప్పుడు ఏం చేసిరు, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతులందరికీ ఇవ్వాలి. అప్పుడేమో గుట్లకు గట్లకు చెరువులకు పెట్రోల్ పంపులకు రిసార్ట్స్లకు వాటికిచ్చిరు వీటికిచ్చిరు అని చెప్పి ఇవాళ మేము అందరికి ఇస్తున్నాం చూడు అని చెప్పి ఇవాళ సంబరాలు చేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ సంబరాలకు సంబంధించిన ముచ్చట ఎందుకు చేస్తున్నారు, దాని వెనక ఏందనేది నేను ఇంకో వీడియోలు చెప్తా. ఇవాళ మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీ ఓటు ఎవరికి వేస్తారు? అసలు మీ ఓటు ఎవరికి దేనికోసం వెయ్యాలా? ఇది మీకు మీరే ఆలోచించుకుంటే మంచిగా, అంటే మనకు చాలా జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు అంటారు కదా, అరే మేము మోసపోయినాము, నిజంగానే మోసపోయినాం అనే విషయాన్ని ఇప్పుడు మీ దగ్గరికి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీ మోసాన్ని గ్రహించుకొని జాగ్రత్తగా ఉంటారా, లేకపోతే మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉంటారా అనేది అది మీ ముందల్నే ఉంది. ఇప్పుడు దేనికి ఓటేస్తారు చెప్పండి, ఒకటి చెప్తా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అందరికీ చేసినందుక. అంటే నేను ఈ వీడియోలు గతంలో ఎన్నిసార్లు చేసినో నాకే యాదికి లేదు. మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కొంచెం మీకు ఇంకా తేట తెల్లం చేద్దామని. చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చి ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ ముచ్చట ఏమైందన్న విషయం అయితే ఇక మీ అందరికీ తెలిసిందే. ఎవరెవరి ఖాతాలలో ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ అయిందనేది మీరు నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో వీళ్ళు అందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు ఓటేయాలనా, లేకపోతే మహిళలకి ఈ 2500 ఇస్తా అన్నందుకు, ఎవరికిది మహిళలకి ఇచ్చిరా మీకు 2500? మరి నాకైతే నేనేం తప్పుడు సమాచారం అయితే ఇస్తలేను కదా. నాకు తెలిసి అయితే ఎవరికి మహిళలకి రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద 2500 అయితే ఇయ్యలే. మరి ఇస్తే నిజంగా మీరు ఓటు వేయచ్చు.
నేను చెప్తుంది కరెక్టే కదా? ఏమ్మా చిన్నమ్మ, పెద్దమ్మ, అక్క, చెల్ల, మీకు ఎవరికైనా 2500 వచ్చినాయా? వస్తే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్, మీ ఇంట్లో మీరున్న ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ సోషల్ మీడియా అందరికి అరచేతిలోనే ఉంది. నిజంగా మీకు కనుక 2500 వస్తే నిజంగా మీరు కమెంట్ చేయొచ్చు, ఓకేనా? దీనికి ఎంతమంది పాపం ఆశపడ్డారు తెలుసా? తప్పు లేదు. అరే 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు మేమిస్తాము ఆడోళ్ళకి అన్నప్పుడు, అరే ఈ 2500 రూపాయలు ఇస్తే మాకు దేనికో దానికి అక్కడికి రాకుండా పోతాయా? పాలకో, నీళ్ళకో, ఉప్పుకో, పప్పుకో, దేనికో దానికి. లేదు ఒక చిన్న చిట్టి అన్న కట్టుకుందరు కదా, అది లేకపాయి. ఇంకొకటి ఏంది మళ్ళీ, అది కాకుండా పెన్షన్స్ 4000 పెన్షన్స్. సో 4000 రూపాయల పెన్షన్ ఎవరికన్నా వచ్చిందా? నిజంగా వీళ్ళకు ఇవ్వాలన్న ప్రేమ, వాళ్ళ భాషలో చెప్తారు కదా, రాజకీయ భాషలో చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి ఉందా? లేదు. ఏమన్నారు అయ్యాలా? ఓ మంత్రి అయితే ఆ మాటలు ఏం చెప్పాలే కానీ 4000 రూపాయలు ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొట్టామని అన్నాడు. మరి వీళ్ళు ఎంతమంది చెప్పులు తీసుకుపోయి కొట్టాలా? అసలు ఈ 4000 రూపాయల పింఛన్ ముచ్చట కానీ, ఈ 2500 రూపాయల ముచ్చట కానీ ఎక్కడన్నా ఏ సభలో అన్నా, ఏ సమీక్షలలో కానీ, ఏ ప్రెస్ మీట్లలో కానీ, బహిరంగ సభల్లో కానీ ఏడన్నా ఈ ముచ్చట వాళ్ళు మాట్లాడంగా మీరు విన్నారా? గీ పలానా టైంలో 2500 రూపాయలు మేము ఇస్తాం, ఇంకో సంవత్సరానికి ఇస్తాం, ఇంకో 6 నెలలకు పెన్షన్ ఇస్తాం, ఇన్నారా మీరు? ఎక్కడిన్లే. మొత్తం దీనికి గుండు సున్నా. ఇది ఎంతవరకు అయిందన్న ముచ్చట మీకు కూడా తెలుసు. 2 లక్షల మాఫీ కూడా ఎంతవరకు మీరే చెప్పాలి. ఇది 40% అయిందా, లేదు 30% అయిందా, 50% అయిందా అనేది మీరే కామెంట్ల కింద పెట్టండి, ఓకే? దాని తర్వాత ఇంకా ముఖ్యమైన అంశం ఏముంది? ఇంకా తులం బంగారము, 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? అంటే మీ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఉంటారు కదా, దాంట్లో ఆ పెళ్లి చేసినందుకు గాను తులం బంగారము ప్లెయిన్ గోల్డ్, అదే సాదా గోల్డ్ లెక్కిచ్చిరా, లేకపోతే చైన్ లెక్కిచ్చిరా, కమ్మలు ఇచ్చిరా, ఉంగరాలు ఇచ్చిరా అనేది ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా? రెండోది, ఇక కౌలు రైతుల విషయం కావచ్చు, రైతు కౌలుల విషయం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంది కదా. ఇక మరి ఓటు ఎవరికి అనేదే ఇప్పుడు ఒక సంచలన వార్తనే చెప్పాలి. ఎవరికి వేస్తారో అనేది. నమ్మించి మోసం చేసిర్రు, అబ్బో ఇంకా 3 ఏళ్ళు మేము ఈ ప్రభుత్వంతో ఏగాల అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళకి మాత్రం ఏముందంటే లోపట భయం ఉంది. ఆల్రెడీ సునీల్ కనుగోలు సర్వే చేసినట, 1 సీట్ వచ్చే అవకాశం కూడా లేదని. కానీ వాళ్ళకి తెలుసు కాబట్టే మళ్ళీ తాయిలాలు ఇద్దాం, ఏదో రకంగా ఇస్తే మళ్ళా మనకి ఓట్లు వేస్తారు. సో మీరు అంటున్నారు కదా, అబ్బా మళ్ళీ 3 ఏళ్ళు ఉండాలనేది మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది కదా. మీ ఫ్రస్ట్రేషన్ని కొంతలో కొంత తీర్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మీ కాళ్ళ కాడికే రాబోతున్నారు. బాజాబ్తా చెప్పాలంటే మళ్ళీ మీ కాళ్ళ కాడికే రాబోతున్నారు. ఈ ఓటుని ఏ విధంగా వినియోగించుకుంటారు అంటే అప్పటికప్పటికి ఇచ్చే ఒక తాయిలానికి మీరు లొంగుతారా, లేదు వీళ్ళు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రతీకారం తీర్చుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది. ఇవాళ గెలిచినాక కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచినాక ఒక్కరన్నా మీ కష్టమో సుఖమో శూన్యకి వస్తురా? పోనీ ఒక మంత్రి అయిన వస్తున్నాడా? మా దగ్గర పైసలు లేవరా అంటే ప్రతిదీ కూడా ఏదన్నా చెయ్యాలి వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఇంకొక దాన్ని తెరపైకి తీసుకొస్తారు. ప్రజలకు అక్కర్లేని ముచ్చటని తెరపైకి తీసుకొచ్చి ఏదో జరగబోతుంది అనేసి క్రియేట్ చేసుకుంటూ పోతురు. ఇగో కేటీఆర్ అట్లంట, కేసీఆర్ ఇట్లంట, కాళేశ్వరంలో అట్లయిందంట, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఇట్లయిందంట. అసలు నిజమైన ముచ్చట బయటికి రాదు. ఈ కొసరు ముచ్చట్లన్నీ తీసుకొచ్చి మళ్ళా ప్రజల్ని కాస్త ఏమార్చడమంటారు దీన్ని. అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరు విషయాన్ని ముందుకు తీసుకొస్తారు. కానీ అసలు విషయం ఏందనేది మీరు గ్రహించండి. ఎందుకు పదే పదే ఈ వార్తలనే ఎక్కువ పేపర్లు రాస్తున్నాయి, ఈ వార్తల్ని ఎందుకు చూపిస్తున్నాయి అనేది మీకు అర్థం కావాలా. నిజమైనది చూపించకుండా పనికిరాని అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఎందుకు రైతుల
కావచ్చు, విద్యార్థులే కావచ్చు, లేకపోతే మహిళలని మైండ్లని కొంచెం తప్పుదో అంటే మీన్స్ ఇది కాదు వార్త ఇదే అనే కాడికి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తున్న వైనం ఉంది. కాబట్టి నిజాల్ని గ్రహించండి. మీ ఓటు ఎవరికి వేయాలనేది మళ్ళా మీ చేతిలో మీ ఆయుధం. ఈ ఆయుధంతో ఏం చేస్తారనేది, ఎందుకంటే రైతు బంధు అడిగితే అప్పట్లో ఏం చెప్పారు, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాం, ఖజాన్లో పైసలు లేవు, ఈడంగా వీళ్ళు చేసే మంచిగా అట్టహాసాలు పైసలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం అందాల పోటీలు పెడతారు. ఈ అందాల పోటీలకు మీకు 2500 నీకు ఇయ్యనీకు ఉండదు, పెళ్ళిళ్ళకి ఆడపిల్లకు తులం బంగారం ఇయ్యనీకు ఉండదు. కానీ పాపం పెద్దమ్మ పేనాన్నలకు వీళ్ళకి తాతలకేమో పెన్షన్లు ఇయ్యనీకు ఉండవు. కానీ అందాల పోటీలకు తీసుకొచ్చి అందాల బామలకి ₹1,00,000 ఒక ప్లేటు భోజనానికి పెట్టనీక పైసలు ఉంటాయి. వీళ్ళు గాలి మోటార్లలో తిరగనీక పైసలు ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇయ్యనీక పైసలు ఉండవు. అప్పుడు కోసుకు తినమంటారు. మరి అందాల బామలు తీసుకొచ్చి మీరు ఇంత ఖర్చు పెట్టిరే, ఎక్కడన్నా భోజనం ₹1,00,000 పెట్టి తినాలనా? అదే ఒక కుటుంబానికి ఆ ₹1,00,000 ఇస్తే సంవత్సరం గడుస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్తున్న ముచ్చట. పైసలు లేవనుకుంటేనే వీళ్ళు మాత్రము హైదరాబాద్ నుంచి నల్గొండ, హైదరాబాద్ నుంచి కొడంగల్, హైదరాబాద్ నుంచి సూర్యాపేట, హైదరాబాద్ నుంచి ఏడుగోలను గాలి మోటార్లు కావాలి. సో ఈ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఓటు అనే ఆయుధం మళ్ళీ మీ చేతికి వచ్చింది. ఆ ఆయుధాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారనేది మీరే ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే కనీసం ఈ పాలకులకు బుద్ధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.